శ్రీకృష్ణుడు కనబడుతుందా మీద? ఇది మథుర అవును. ఖండ్బా ఇది. ఓకే. రాధే ఓకే. రాధే. ఆ! అయోధ్యలో మందిరం అయిపోయింది. మథురలో పెండింగ్ ఉంది. ఆ! అది హిందువులకి గుర్తు చేద్దామని, అందరికి గుర్తు చేయాలని వేసుకుంటున్నాం. ఓహ్! ఓకే. సో, ఎనీవే హైదరాబాద్ రాకుండా మొత్తం ఉమ్. నిజామాబాద్‌లోనే ఉండి గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్టున్నారు. బాగా కష్టమైతున్నట్టుంది గదా! ఈసారి. ప్రత్యర్థులకు బాగా కష్టం అవుతుంది తెలుసు నాకు. హ్మ్. ఆ, అది ఎందుకైతుందంటే ఇప్పుడు ఉండడం కాదు. 5 సంవత్సరాల నుంచి నేను అక్కడనే ఉంటా కాబట్టి మాకు అసెంబ్లీలో కూడా ప్రత్యర్థులకు కష్టమైంది. హ్మ్. పార్లమెంట్ లో ఇంకా ఎక్కువ కష్టమైంది. హ్మ్. అలా కష్టమైందని మీకు కూడా కష్టమవుతున్నట్టుంది. మాకేం కష్టం, మాకేం కష్టం. కాదు. మీరెక్కువ కష్టపడుతున్నారని నేననుకుంటున్నా. మాకేముంది కష్టం. నేను ఎప్పుడు కష్టపడతానే అండి. ఆ! నేను ఎప్పుడు ఆ! కష్టపడతా. ఆ! ఆ, ఐఎమ్ హార్డ్ వర్కర్. ఇప్పుడు అంటే పాలిటిక్సే కాదు, ఓవరాల్ ఎప్పుడూ హార్డ్ వర్కర్ నేను. అట్లా గాదు. చిన్నప్పటి నుంచి హార్డ్ వర్కర్. అరవింద్‌కి అంత ఈజీగా లేదక్కడ గెలవడం అన్నది. 2019 ఎలక్షన్ గాదిది. 2024 ఎలక్షన్ అని అంటున్నారు చాలామంది. ఎవరాలు? మీ పా మీ ఎవరాలు మీ ప్రత్యర్థులు అంటున్నారు. మీ పార్టీలో వాళ్ళు గూడా అంటున్నారు. అంటే మా మరి మా ఇంకెందుకింక మీ మా పార్టీలో వాళ్ళు గూడా ప్రత్యర్థులు అంటే అంటున్నారు. మీ ఫ్రెండ్స్. లేదు మా లేదు. ప్రత్యర్థులు అంటే మీ ఫ్రెండ్స్. మీ మా ప్రత్యర్థులు మరి మరి ప్రత్యర్థులు నాకు ఈజీగా ఉంటుందని చెప్తారు. కాదు కాదు. మరి మీ పార్టీలో ఉన్నవాళ్ళు గూడా మా ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్సేగా. ఎవరాలు? ఎవరు వాళ్ళు? టికెట్ కోసం జూసిన వాళ్ళు, అరవింద్ చాలా వ్యవహార శైలి ఇవన్నీ గూడా చాలా ఇబ్బందిగా మారినయి. సో, ఈసారి అవసరమైతే అంత ఈజీగా ఉండదు. మేము గూడా అంత ఈజీగా మేము అంటే ప్రచారం చేయమని. పార్టీలో పార్టీలో పార్టీ బాగా బలపడ్డది. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూసుకున్నారు మీరు. ఆ! ఆదిలాబాద్ నిజామాబాదే సీట్లు ఇచ్చింది ఓ బీజేపీకి ఓకే. రాష్ట్రంలో. ఆ! అవునా? ఈ 2 జిల్లాల నుంచి సీట్లు వచ్చినాయి. హ్మ్. ఆ టికెట్లు అడిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. హ్మ్. ఇక రాకపోతే డిసప్పాయింట్మెంట్ మీద ఏదో ఒకటి అంటా ఉంటారు. ఓకే. ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉండాలి కూడా, అట్లా దిష్టి చుక్కలు ఎక్కువ ఉండాలి ఆ! ఓకే. పార్టీలో ఆ! కూడా. ఆ! ఆ, ఏమి ఇబ్బంది లేదు, అట్లా ఉండాలి. నాకు మీరు ఇప్పుడు యాదకు మీరు చెప్తే, ఆ! రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు ఆ! మా డాడీ రెండోసారి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఓకే. 2008 అనుకుంటా. హ్మ్. అప్పుడు ఒక సీనియర్ నాయకుడు, నేను పేరు తీసుకోను, ఆ! మా మా ఇంటికి వచ్చి, ఏం రాబోయే సీను, హ్మ్. ఈ రాజశేఖర్ రెడ్డి మెసల్నిస్తలేడు, కథల్నిస్తలేడు అన్నాడు ఆ! పార్టీలో. ఆ! ఓకే. నాకు గుర్తొచ్చింది. ఆ! సో ఓకే. చూడండి, పార్టీ నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ హెస్ బికమ్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మా ప్రత్యర్థులు, వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయో మాకు కూడా అన్నే వచ్చినాయి. మీ ఫ్రెండ్స్‌ని సెట్ జేసుకోండి ఫస్ట్ మీ పార్టీలో. అల్లే ఆ! అందరు సెట్ అయిపోతారండి, బై డిఫాల్ట్ అయిపోతారు. ఆ! భారతీయ జనతా ఆ! పార్టీ యొక్క స్పెషాలిటీ అది. హ్మ్. ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లైన్. ఇప్పుడు మేం ఎమ్మెల్యే పార్టీ ఎలక్షన్ పెంచుకుంటూ కాదు కాదు. పోతా ఉంటాము. కాదండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో అన్ని ఓట్లు తీసుకుంటే మీ ఉమ్. పార్లమెంట్ పరిధిలో మీరు గెలవగలిగే ఓట్లొచ్చినాయా? మా నేను నా సంగతి ఎందుకంటే, నేను ఎక్కడ నాకు వీక్ అనిపిస్తే అక్కడ పోయి నిలబడ్డాను. ఆ ఆ! పార్టీతో మాట్లాడుకున్నాను. వీక్ ఉన్న చోటే నన్ను పొమ్మన్నాను, నేను పోయి నిలబడ్డాను. నాలుగింతలు ఓట్లు పెరిగినాయి. ఆ! నేను అట్లంటలేను. మీ పార్లమెంట్ నేను పరిధిలో ఉన్న అసెంబ్లీలో నేను అన్ని నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాలు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు. అన్ని నియోజకవర్గాలలో రాసుకోండి, మంచిగా చెప్తా మీకు. ఆ! 4,15,000 టిఆర్ఎస్ కి వచ్చినాయి. 4,06,000 కాంగ్రెస్ కి వచ్చినాయి. హ్మ్. 3,67,000 బీజేపీకి వచ్చినాయి. హ్మ్. అన్ని కలిపి 2-3% ఓట్ ఫరకే ఉన్నది. హ్మ్. పోయినసారి మాకు 90,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి 3,47,000 వచ్చినాయి. హ్మ్. నాలుగింతలు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు. హ్మ్. బీజేపీ వ్యతిరేక పవనాలు 30%. ఈ ఈ 32% బీఆర్ఎస్ కి 33%. అది మీ లెక్క. డ్రైవర్‌ని జర నెమ్మదిగా పొమ్మనండి. నెట్వర్క్ అటు ఇటు అయితుంది. ఓకే. సో, ఇప్పుడు నా పాయింట్ మాకు ఏందంటే అమిత్ షా గారి ప్రోగ్రామ్ ఉంది. ఉమ్, పర్లేదులెండి. ఏం కాదు 2 నిమిషాలు లేట్ అవుతాయి. ఉమ్, సో, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఉమ్, ఉమ్. కాంగ్రెస్‌కి 4,00,000 ఓట్లన్నారు. బీఆర్ఎస్‌కి 4,00,000 ఓట్ల చిల్లర, మీకు 3,00,000 చిల్లర పడ్డాయని అంటున్నారు. ఇప్పుడు కవిత అండ్ చిల్లర కాదు, మా 3,70,000 దాకా వచ్చినాయి. అదే ఏం అటు లక్ష ఇటు తేడా ఏం లేదు, 30,000 తేడా ఉన్నది. 30,000 తేడా. చెప్పండి. నా టూ పాయింట్ టూ ఏందంటే పర్సెంట్ డిఫరెన్స్. 2%